కొంతమంది భక్తి ఇలానే ఉంటుంది. శ్రమగా ఉన్నప్పుడు, సమస్యగా ఉన్నప్పుడు, ఇరుకుగా ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, రోదంలో ఉన్నప్పుడు దేవునికి సమీపంగా వస్తారు. అన్ని విషయాల్లో దేవునికి విధేయత చూపుతారు. మనుషులతో మనుషుల నాటకాలు కాదు, దేవునితో పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి. తెలుసా మీకు? మనుషులతో మనుషుల నాటకాలు ఆడితేనన్నా మనుషులు అడుగుతారు. అప్పుడు అగసాట్లో ఉన్నప్పుడు తీయగా వచ్చావుగా నా దగ్గర అన్ని దోచుకొని పోవటానికి, బుద్ధి లేదా అని అడుగుతారు కదా. మనుషుల దగ్గర జరిగే నాటకాల కంటే కూడా దేవుని దగ్గర ఇంకా పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి. దేవుడు అడగడు కదా, ఏమ్మా ఆ రోజు వచ్చావు, ఎన్ని మాటలు చెప్పావు, ఇక ఈ జీవితం పెరుగుకి అంకితం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. ఎరా అబ్బాయి, ఈ జీవితం కొన్నా నీకు ఏమైపోయినా ఇక ఆయనే ఎగిరి చెప్పావు. ఏందిరా మరి ఇప్పుడు నీ వ్యవహారం ఏందిరా అనగా మనుషులైతే అంటారు. ఏసై అండగా, అందుకే ఏసై దగ్గర పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి అని చెప్పా. శ్రమ దినమున దేవుని పాదాలను ఆశ్రయించి సమీపంగా ఉండి అన్ని విషయాలకు విధేయత చూపి శ్రమ తీరిన తరువాత భ్రష్టులైపోతున్న వారిని, పోయిన వారిని ఎంతోమందిని నేను చూశాను. భయం నాకు. అందుకే దావీదు కీర్తనలోనే అన్నాడు, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. నీ ఆజ్ఞలను నేను గైకొని ఉండునట్లు శ్రమ అనేది నా కలగటం నాకు మేలయ్యా అన్నాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. చూడు 119వ కీర్తన ఒక్కసారి చూడండి. శ్రమ కలుగక మునుపు నేను 119వ కీర్తన 67 చదువమ్మా. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు విడిచాడంట? శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచాడట. శ్రమ కలిగినప్పుడు త్రోవలోకి వచ్చాడంట. ఇప్పుడు చెప్పండి, శ్రమ మేలా కీడా? ఎప్పుడు బయటపడతాను అంటారు. ఓకే, తప్పకుండా నిన్ను బయట పడేస్తాడు దేవుడు, సందేహమే లేదు. అయితే ఒక్క మాట, శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఉన్న దీనత్వము, తగ్గింపు, పరిశుద్ధత, ప్రార్థన, దేవునికి చూపే విధేయత, ఇవన్నీ శ్రమ తీరిన తర్వాత ఉంటాయా? గ్యారెంటీ ఉందా? ఉంటే చెప్పు. డౌట్ లేదన్నా, ఇంకా ఎక్కువ చేస్తానన్నా. కొంతమంది బాధతో చెబుతారు, అసలు ఈ బంధకాలు ఉన్నాయి కానన్నా, అసలు ఈ బంధకాలు కూడా లేకపోతే అసలు ఇక పొద్దుస్తమాను ఇక అదే పనిలో ఉంటానన్నా అంటారు. నిజంగానే బంధకాలు దేవుడు తీసేస్తే కనపడేది కూడా కనపడకుండా తిరుగుతుంటారు. ఇక ఆయన ఆశీర్వదించక మానడం. ఏ కొంచెం నమ్మకంగా ఉన్నా ఆ నమ్మకాన్ని బట్టి బ్లెస్ చేయక మానడం. ఏ కొంచెం ఆయన్ని గణపరిచినా ఆయనకు బలహీనత ఉంది. ఆయన్ని గణపరిచారంటే వాళ్ళని గణపరచకుండా నిద్రపోడు. స్తోత్రం. ఇప్పుడు మనందరం కలిసి ఆయన్ని మయంపరచాలి లెక్క, కానీ ఆయన రివర్స్ మాట్లాడుతుంటాడు మనతో. నేను నీకు మంచి పేరును ఖ్యాతిని రప్పించేదను అంటాడు. నేను నీకు ఖ్యాతిని మంచి పేరును రప్పిస్తా, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నిన్ను ఎక్కిస్తానంటాడు. నీ గంపను పిండి పీసుకు నీ తొట్టి అంటే ఆహార సమృద్ధినిచ్చి నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. ఇదిగో నిన్ను స్వస్థపరిచే దేవుడను నేనే, నిశ్చయముగా స్వస్థపరుస్తానంటాడు. స్వస్థపరుస్తాడు కూడా. ఏ కొంచెం నువ్వు నమ్మకంగా కనపడినా, ఏ కొంచెం కృతజ్ఞత చూపించినా, ఏ కొంచెం ఘనపరిచినా తిరిగి నీకు బదులివ్వకుండా ఊరుకోడు. పొందేసి అలా వదిలేసేవాడు కాదు ఆయన. అది వచ్చింది సమస్య. సౌలు నమ్మకంగా ఉన్నాడు, రాజును చేయకుండా ఉండలేకపోయాడు. దావీదు నమ్మకంగా ఉన్నాడు, రాజును చేయకుండా ఉండలేకపోయాడు. ఏమర్థమైంది ఇప్పుడు మీకు? దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే ఇప్పుడు కాకపోతే ఇంకా 10 రోజులకైనా సరే ఖచ్చితంగా ఆశీర్వదించి తీరుతాడు. అంతే.
కన్ఫామ్గా జరిగిద్ది. ఇందులో పక్షపాతం ఏమి లేదు. మళ్ళా తన ఎడల భయభక్తులు నిలిపి తనకు విధేయత చూపి తనను ప్రేమించే వారందరినీ కూడా ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు నిశ్చయంగా. అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించెను అని ఉంది.